ఓకే, మన దీని సైజు ఈ హుక్స్ని దాటొద్దు. మాకే వస్తుంది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సారీ నేను డ్రైవ్ చేస్తున్నా, సో ముందు ఇక్కడ ఫోన్ ని చూస్తున్నా. సో టైం అరౌండ్ 7:20 అవుతుంది, అయినా కూడా ఫుల్ మంచు మంచులా కనిపిస్తుంది. రోడ్ అస్సలు క్లియర్ కనిపించట్లే. సో వెళ్తున్న స్పాట్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ స్పాట్ అనమాట. లొకేషన్ చెప్పలేను నేను, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు లెఫ్ట్ లో చూడొచ్చు, ఇది జిందా తలిస్మా చెట్లు. దీన్ని ఏం చెట్లు అంటారు నాకు తెలియదు, కానీ దీంతో జిందా తలిస్మా స్మెల్ అయితే వస్తుంది. ఇటు సైడ్ చెట్లు, రైట్ సైడ్ పొలాలు. టైం అరౌండ్ 7:20 అవుతుంది. 7:20 కంటే ఈ పాటికి ఎండ్ వచ్చేయాలా, కానీ నవంబర్ మంత్ కాబట్టి కొంచెం మంచి ఉంది. వెళ్తున్న స్పాట్ రెస్ట్రిక్టెడ్ స్పాట్, నేను స్పాట్ చెప్పలేను, కానీ ఈ రోజు అయినంత వరకు నేనైతే టిప్స్ ట్రిక్స్ అవన్నీ ఇస్తా ఉంటాను ఫిషింగ్ ఎట్లా చేయాలని. ప్లాన్ ఏంటంటే బాటిల్ ఫిషింగ్ ఇంకా 3 hooks ఫిషింగ్ అనమాట. సో చూద్దాం, కొత్త స్పాట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒక ముంగట చూడొచ్చు, వ్యూ ఎంత బాగుంది. అది ఒక దాన్ని ఏమంటారు, ఇట్లా కొండ ఇట్లా గుహల్లోకి వెళ్తున్నట్టు వ్యూ, 2 చెట్లు కొట్టు మంచి వ్యూ అవుతుంది. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, కనిపిస్తలేడు చూడొచ్చు. ఇట్లా మంచి ఉన్నప్పుడు కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి, స్పీడ్ అస్సలు పోవద్దు. వెనక వెహికల్స్ ఏమైనా వస్తే ఇంకా మనం ఈ డిప్పర్ లైట్ లో ఆన్ చేసుకోవాలి. డిప్పర్ లైట్ లో ఆన్ చేసుకుని నడిపియాలా, దానివల్ల అట్లీస్ట్ ఆ ఫోకస్ లైట్స్ కనిపిస్తాయి వాళ్ళకి. అదనమాట. చూద్దాం, స్పాట్ కి అయితే వెళ్దాం. స్పాట్ కి వెళ్ళినాక ఫిషింగ్ ఏమైనా అయితే చూపిస్తాను మళ్ళీ. ఈ రోజు అయితే టైం చాలా తక్కువ ఉంది మా దగ్గర, హార్డ్లీ 3 or 4 hours ఉంది. దాంట్లో అయినంత వరకు ఫిషింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అట్ ద సేమ్ టైం మనం ఒక హిందీ ఛానల్ కూడా ఫిషింగ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను మీకు. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అన్న హిందీలో మాట్లాడు, ఇంగ్లీష్ లో మాట్లాడు, మాకు అర్థం కావట్లేదు తెలుగు అని అంటున్నారు. ఎప్పటి నుంచో వస్తుంది రిక్వెస్ట్. సో వాళ్ళ కోసం నేను హిందీలో కూడా వీడియో చేయబోతున్నా. కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను నేను ఆ ఛానల్ లింక్ అదంతా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫిషింగ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఫిషింగ్ అవుతుందా లేదా, ఏమేమి చేపలు పడిపోతున్నాయి అవన్నీ చూద్దాం. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే కొట్టేసేయండి. చాలా మంది లైక్ అవన్నీ కొట్టట్లేదు. కొంతమంది టీవీలో చూస్తున్నారు కాబట్టి లైక్ ఆప్షన్ నాకు కష్టమే రిమోట్ తో చేయడం. ఫుల్ వీడియోస్ చూస్తున్నాం కానీ లైక్ కొట్టట్లేదు. సో మీరు ఎంత లైక్, ఎంత షేర్, ఎంత సపోర్ట్ చేస్తే మా వీడియోస్ కి అంత రీచ్ వెళ్తుంది అనమాట. రీచ్ అంటే ఎక్కువ మంది మొబైల్ ఓపెన్ చేయగానే వాళ్ళ స్క్రీన్ మీద రావడం అనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళ గురించి చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి శ్రీకాంత్ అడ్వెంచర్స్ గ్రూప్, ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన. అందరు నన్ను ఇన్స్టాగ్రామ్ స్పాట్స్ అవన్నీ అడుగుతా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది హెల్ప్ఫుల్ అనమాట. స్పాట్స్ కానీ ఏ ఐటమ్స్ కొనుక్కోవాలి, డిస్కౌంట్స్ అవన్నీ ఆ గ్రూప్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి నేను ఒక లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు దాన్ని మీరు కొట్టేసి. ఓకేనా? యప్, స్టే ట్యూన్. సో అక్కడ నుంచి కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం కదా, మెల్లమెల్లగా రూట్ కొంచెం కష్టమైంది, ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి. అయితే వచ్చినాక పిండి కలుపుకోవాలి కాబట్టి పిండి కలుపుకుంటున్నాం. ఆల్రెడీ ఇంట్లో కలుపుంది ఉంది, చాలా మెత్తగా ఉంది అది. సో నేనేం చేసిన అంటే కొంచెం గోధుమ పిండి కలిపి దాన్ని కొంచెం డ్రై చేస్తున్నా, కన్సిస్టెన్సీ పెంచడానికి. మరీ మెత్తగా చేసుకుంటే ఏమవుతుందంటే పిండి ఉండదు, జారిపోతూ ఉంటుంది. ఇంత పిండి కలిపినా కూడా ఇంకా మెత్తగా ఉంది. సో ఇంకొంచెం పిండి తగ్గింది, ఇంకొంచెం పిండి కలుపుతున్నా. అట్ ద సేమ్ టైం ఇది హంటింగ్ హాబీ బెయిట్, మన కట్ల ఫిష్ కోసం. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది కూడా కలుపుతున్నా. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం. ఎందుకంటే ఇక్కడ కట్ల ఫిష్ ఉందో నాకు తెలియదు, రవ్వులు ఉన్నాయని తెలుసు. చూసుకుంటా ఉండాలి ఇక. ఇంకా ఓకే, ఇది చాలు. సో లాస్ట్కి ఇట్లా అయింది, కొంచెం గట్టిగా అయింది, మరి మెత్తగా అస్సలు ఉండద్దు. సో ఇప్పుడు నేను తయారు చేసిన గుచ్చ ఇది. నేను యాక్చువల్గా నా అనుకున్న ప్లాన్ వేరు, ఇక్కడికి వచ్చినాక కనిపించిన ఇది వేరు. సో ఫ్లోటర్ ఫిషింగ్ చేద్దాం అనుకున్నా, ఉంటలే అని ఒక 2-3 రాడ్స్ పెట్టుకున్నా, స్నేకెడ్ రాడ్స్ 2 పెట్టుకున్నా, బెయిట్ కాస్టింగ్ సెట్. సో దాంతో నేను ఇది చేయబోతున్నా ఫిషింగ్. దాన్నే స్పిన్నింగ్ రీల్స్గా వాడకపోతున్నా, స్పిన్నింగ్ రీల్స్ అండ్ రాడ్. ఫస్ట్ నాకు ఇది పిండి పెడుతున్నా. ఇది నేను తయారు చేసిన సెట్. ఈ ఫీడర్ ఒకటి, వెయిట్ ఒకటి బయట ఉంచుకున్నా, మిగతా మొత్తం సెటప్ నేను తయారు చేసిన. దీనికి రిజల్ట్ బాగుంది. సో వెరీ సూన్ నేను ఒక వీడియో కూడా చేస్తా ఈ
గుచ్చ ఎట్లా తయారు చేసుకోవాలో విత్ ఫీడర్ బాగుంటుంది. ఈ పర్ల్స్ కూడా మంచి అట్రాక్షన్ అనమాట ఫిషింగ్కి. లోపల చేపలకి ఆ పర్ల్స్ బాగా హైలైట్ అవుతాయి. ఏందబ్బా ఇది చూడడానికి దగ్గరకు వస్తాయి, అదే ఫుడ్ ఉంటుంది. అట్లా వాటిని ఎట్లా స్కామ్ చేయాలని కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు యాంగ్లర్స్ అంతా. ఆల్మోస్ట్ ఒక 6 హుక్స్ ఉంటాయి దీనికి. ప్రాబిలిటీ పెంచుకోవడానికి అంటే చేప పడే అవకాశాలు పెంచుకోవాలంటే ఎక్కువ హుక్స్ పెట్టుకోవాలి. ఎక్కువ హుక్స్ పెట్టుకొని ఈ ఫీడర్ కొంచెం పిండి పెట్టుకోండి. ఇది తినుకుంటా కూర్చుంటుంది. మళ్ళీ నా అందాజా పరంగా ఇక్కడ కట్లా ఫిషెస్ లేవు, రవ్వులు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అది నా అందాజా. సో అందుకోసమే ఇట్లా సెట్ ఒకటి తయారు చేసిన. ఇట్లా ఇంకొక 4 రాడ్స్ ఉన్నాయి. అవన్నీ రాడ్స్కి పిండి పెట్టి క్యాష్ చేసినాక మళ్ళీ చూపిస్తాం మన చేపలు పడినాక. ఓకేనా? Fish on, guys. Baby. Like and subscribe. First fish. Like and subscribe. Baby row. Okay na. చిన్న రవ్వు, బేబీ రవ్వు. మాకే వస్తుంది. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు పడ్డాది. అరే రే కొంచెం అటు పోదన్నమాట, అటు ఇటు పడతారు. ఇది ఆల్మోస్ట్ ఒక ఇది ఉంటుంది ఈజీగా 1 కిలో వరకు ఉంటుంది. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 3 హుక్స్కి పడింది. కుచ్చలు అయితే పని చేస్తలేవు, అన్నీ చిన్నవి పడుతున్నాయి. దీనికైతే పడింది, సాలిడ్ తిన్నది. ఇక పడతా లేదా అన్న దాని మీద ఉన్నాం. కానీ కలర్ చూడొచ్చు మొత్తం రెడ్ ఉన్నాయి. నార్మల్గా అయితే ఎల్లో లేకపోతే ఒకలాంటి వైట్ అట్లుంటాయి రావు. కానీ ఈ చెరువులో ఇది స్పెషాలిటీ ఏంటంటే మొత్తం రెడ్ పింక్ ఉంది. ఒక మంచి కలర్ వచ్చింది ఫిషర్ మీద. సో ఇది చాలాసేపు ట్రై చేసి ఇది పడింది. ఇట్లా అంటుంది కొత్త టీషర్ట్ మీద పడుతుంది బ్లడ్ అంతా. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం రెడ్ ఉంది. నార్మల్ చేపలు ఇంత రెడ్ ఉండవు, మొత్తం వైట్ లేకపోతే ఎల్లో అట్లుంటుంది. ఇది మంచి నీళ్లు తాగి మంచిగా హెల్తీగా పెరిగింది అనుకుంటా, అందుకే ఇట్లా కలర్ వచ్చింది. సో మనకి అన్న వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండు, రమేష్ మలేష్ ఏమో గైడ్ చేసిండు, ఈ అన్న వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. స్పెషల్ థ్యాంక్ యూ. సెకండ్ ఫిష్ అదే పొద్దున్న చేసినందుకు పిండి జమ అయినట్టుంది. ఆడ చేప తిని అక్కడ పడి చేపలు జమ అయినాయి. ఇది ఈజీగా 1 kg ఉన్నట్టు టిప్లు కూడా వచ్చా ఎట్లా బెండ్ అవుతుంది. ఇది కూడా ఫుల్ పింక్ ఉంది. చెరువులన్నీ మంచి హెల్తీ వాటర్ కాబట్టి, డ్రింకింగ్ వాటర్ కాబట్టి మంచిగా హెల్తీగా ఉన్నాయి రెడ్గా. ఇది సెకండ్ ఫిష్. ఇంతకు ముందు పట్టిందేమో ఆల్మోస్ట్ నాకు తెలిసి 800-900 grams ఉండొచ్చు. ఇది కొంచెం దానికంటే పెద్దగా ఉంది. ఏంగానే కొట్టింది, అది మొత్తం ఫ్లోటర్ కిందికి తీసుకెళ్ళిపోయింది. సూపర్ సైజ్ ఉంది అన్న. స్పెషల్ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అన్న.
వచ్చినట్టుంది అక్కడికి. రాడ్ టిప్ బెండ్ అయిపోతుంది. అరే ఎక్సలెంట్ సైజ్ అగే. అరే దానికంటే పెద్దది ఇది. అరే 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 అన్నీ ఒకటే సైజు ఉన్నాయి. కిషాన్ గైస్, కిషాన్ కిషాన్ అన్ని సేమ్ సైజ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 800 to 1 kg ఉంటుంది కదా, 1 కిలో చేప. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే 800 grams 1 kg అనిపిస్తుంది. ఎక్కువ ఉందో తక్కువ ఉందో మీరే చెప్పండి. ఇక వెయింగ్ స్కేల్ అయితే తీసుకురాలి. క్యాచ్ అండ్ రిలీజ్. లెట్స్ గో. క్యాచ్ అండ్ రిలీజ్. 1 2 3 గో. దొంగ తిలాపియా అనుకుంటా. రౌల్ మధ్యలో పిండి తింటుందంటే మంచి సైజ్. తెల్లగా తిలాపియా అరౌండ్ 100 grams. క్యాచ్ అండ్ రిలీజ్. ఇది మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బెయిట్. సో ఇది ఇట్లా దీన్ని తీసి ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని వెయిట్కి సీసం అంటారు, వెయిట్ అంటారు. దాన్ని మంచిగా కవర్ చేసుకోండి. ఓకే, మన దీని సైజు ఈ హుక్స్ని దాటొద్దు, అంతకంటే దుబ్బు పెట్టద్దు. సన్నగా చేసుకోండి. ఫ్లోటర్ వాటర్ డెప్త్ని బట్టి ఫ్లోటర్ సెట్ చేసుకోవాలా. ఇది టెక్నిక్ నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన. అంటే పిన్ ఇది. ఓకే, ఇదేమో రాడ్ స్టాండ్. ఎక్కువసేపు ఇటు పట్టుకుంటే షోల్డర్ వస్తుంది కాబట్టి సపోర్ట్ అనమాట. సో ఆల్వేస్ వాచ్ యువర్ బ్యాక్. లాక్ తీసేయండి. బెల్లం 1 2 3 అంతే తీసేసి ఇది ఈ ఫ్లోటర్ సపోర్ట్ మీద పెట్టుకోండి. ఆడ ఫ్లోటర్ ఇండికేషన్ బట్టి షార్ట్ కొట్టాలి మనం. ఇప్పుడు ఫిషింగ్ మంచిగా అవుతుంది కాబట్టి హార్డ్లీ 2 or 3 minutes అని అనుకుంటున్నా. చూద్దాం. ఇది పెద్దది పొద్దు నుంచి పట్టిన దాంట్లోకి వెళ్ళి సైజు వచ్చి రాడ్ టిప్ మొత్తం బెండ్ అయిపోతుంది. ఇది ఈజీగా నాకు తెలిసి 1 kg 1.25 నా లెక్క పరంగా 1.25. మీకు ఎంత అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చేస్తుండు కొంచెం నా టీషర్ట్ కాబట్టి భయపడుతున్నా. అన్న కొంచెం సాయం చేస్తుండు, ఎందుకంటే అది ఇప్పుడే వచ్చింది కాబట్టి బాగా అగ్రెసివ్గా చేస్తుంది. సో అన్నయ్య దాన్ని మంచిగా హుక్ అలవాటు బాగున్నట్టుంది. రప్ప రప్ప తీసి పడేస్తుండు హుక్ని. ఇక మంచి సైజు. ఒక 7:30కి వచ్చిన. ఒకవేళ నాయిస్ ఏమో డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ లొకేషన్ అన్నా లొకేషన్ ఇస్తానా అదే అడుగుతారు. ముందే చెప్తున్నాయి లొకేషన్ నేను చెప్పలేను. రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇష్టాన్ గైస్, ఇష్టాన్ లైవ్ లో చదవడ్డా బేబీ రౌ. అయితే చదవబడుతుందా? సైజ్ చూడండి.
లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. లైవ్ లో చెప్పబడిన సైజ్ ఇడవచ్చు. ఇది కొడుతుంటే చేయి కట్టగా అయితే బలం బాగా ఇస్తుంది. ఈ పర్మిషన్ ఇంటికి తీసుకోవడానికి లేదు, జస్ట్ క్యాచ్ అండ్ రిలీజ్ ఉంది అంటే అర్థం చేసుకోండి. లొకేషన్ చెప్తలేను. వీడియో కూడా అవుతుంది, లైవ్ కూడా అవుతుంది. సో మనం దీన్ని క్యాచ్ అండ్ రిలీజ్ చేద్దాం. లైవ్ లో సెకండ్ పెద్ద ఫిష్ 1 kg దాకా రాడ్ తీసుకొచ్చి మొత్తం బెడ్ అయిపోయింది. ఎటు పోతున్నావు? చాలా ఎడ్జ్ దాకా చూడొచ్చు. పర్ఫెక్ట్ గా దిగింది కానీ ఎడ్జ్ కి తక్కువ డ్యామేజ్ తోటి క్యాచ్ రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ కావాలి. క్యాచ్ రిలీజ్. సో దానికి రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి వదలాల, ఇక్కడ నుంచి మళ్ళీ పెడతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. ఇక్కడ వరకు చూసిరంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా, స్కిప్ చేయకుండా చూసారని నమ్ముతున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. నేను పట్టింది అయితే చాలా రోజులు పట్టినా, చాలా మంది కానీ క్యాచ్ అండ్ రిలీజ్ చేసాం. వీటికి కొంచెం ముందు దెబ్బ తాకింది, సో పక్కన పెట్టేసినాం. సో మిగతా అన్ని క్యాచ్ అండ్ రిలీజ్ అయిపోయింది. లైవ్ కూడా వచ్చినాయి రోజు, సూపర్ అయింది ఫిషింగ్. ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు అన్న సంతోష్ కుమార్ అన్నకి స్పెషల్ థ్యాంక్ యూ. మనకి ఈ ప్లేస్ లో ఫిషింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇది రెస్ట్రిక్టెడ్ స్పాట్ అనమాట. నేను లొకేషన్ మీకు చెప్పలేను, కానీ 3 hooks ఫిషింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకుని ఉంటారు, ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇట్లా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు గివ్ a like, share, comment and subscribe to Shrikant Adventures. Got a